ప్రపంచం మొత్తం భయపడే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఈ స్టోరీలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటున్నట్లు హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదు. ఇది సాధారణంగా స్పర్శ, ముద్దు, ఆలింగనం, దగ్గడం, తుమ్మడం, ఒకే మరుగుదొడ్డిని వాడడం లేదా పాత్రలు పంచుకోవడం ద్వారా వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవి సోకకుండా ఉండాలంటే సురక్షితమైన శృంగారం, ఒకరు వాడిన సూదిని ఇంకొకరు వాడకుండా ఉండడం, మహిళలు గర్భం దాల్చిన తర్వాత రక్త పరీక్షలు చేసుకోవడం ద్వారా ఒకవేళ తల్లికి హెచ్ఐవి ఉంటే ఆర్ట్ చికిత్స ద్వారా తల్లి నుండి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా నివారించవచ్చు. దీంతో పాటు హెచ్ఐవి రోగులు ఆర్ట్ చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించాలి. దీంతో పాటు వైరస్ బారిన పడే అవకాశం ఉన్న వారికి త్వరగా పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించాలి. దీని ద్వారా హెచ్ఐవి కేసులు గణనీయంగా తగ్గుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే హెచ్ఐవిని నయం చేసే సమర్థవంతమైన మందు లేదు. కానీ ఆర్ట్ అనే చికిత్స ఉంది. ఈ చికిత్స తీసుకుంటే హెచ్ఐవి రోగిలోని రక్తం వైరస్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల హెచ్ఐవి సోకిన వ్యక్తి రోగనిరోధక శక్తి మెరుగుపడి ఇతర వ్యక్తుల్లాగే సాధారణ జీవితాన్ని జీవించవచ్చు. దీంతో పాటు హెచ్ఐవికి పిఈపి, పిఆర్ఈపి వంటి నివారణ మందులు కూడా ఉన్నాయి. ఇక హెచ్ఐవి ఉన్న వ్యక్తిని సానుభూతితో చూడడం, వారికి ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా మద్దతు ఇవ్వడం, సాటి మనుషులుగా చూడడం మన ముఖ్య కర్తవ్యం. హెచ్ఐవి రోగులపై వివక్ష చూపకుండా సకాలంలో సరైన చికిత్స అందిస్తే వారు ఆరోగ్యంగా జీవించవచ్చు. దీంతో పాటు ఈ వ్యాధిపై అవగాహన కల్పించుకొని సురక్షితంగా ఉంటే త్వరలోనే హెచ్ఐవి రహిత సమాజాన్ని మనం నిర్మించవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.